క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమ, పరిశుద్ధ ఆదివారం దేవుని ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఓ సత్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గత ఆదివారం మన జీవితాలలో ఏ విషయాన్ని గురించి మనం ఆసక్తి కలిగి ఉంటామో, గుర్తింపు కోసం ఎలా ప్రయాసపడుతూ ఉంటామో, ఆ గుర్తింపు కలగనప్పుడు ఎలా వేదన పడుతూ ఉంటామో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, విశ్రాంతి దినాన్న ఏ విధంగా ఉండాలి, ఒకరు విందుకు ఆహ్వానించినప్పుడు ఆ విందులో ఏ విధంగా ఉండాలి, అలాగే మనను పిలిచిన పిలుపుకు తగినట్లుగా విశ్వాసంలో ఎలా ఒద్దికగా ఉండాలి అని గడిచిన ఆదివారం మనం హెచ్చరించబడ్డాం. క్రీస్తు అంటే ఏమిటి, క్రీస్తును అనుసరించే క్రైస్తవులు ఎలా ఉండాలి అనే సత్యాలు దేవుడు ఆయన సహవాసం కోసం పిలువబడిన వారు ఏ విధమైన పిలుపును గుర్తించాలి. యేసు ప్రభువుగా మాట్లాడుతూ మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగెను. క్రీస్తును గురించి నీకు ఏమి తోచుచున్నది? చాలాసార్లు ఈ ప్రశ్న మన చుట్టూ ఉన్న సమాజంలో మనకు వినబడుతూ ఉంది. అదే మాటని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్న మొదటి పత్రిక 9వ మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 5వ వచనంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతే, క్రీస్తునందు క్రీస్తు సహవాసంలో క్రీస్తు బోధలో క్రీస్తు యొక్కలో మనమందరం కూడా సంపూర్ణత కలిగి ఉండాలి. ఫుల్ ప్లెడ్జ్డ్ క్రిస్టియన్ లైఫ్, ఫుల్ ప్లెడ్జ్డ్ క్రిస్టియన్ లైఫ్. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చేస్తున్న పనిలో సంపూర్ణమా? ఇవాళ ఇక్కడ అందరం కూడా ఒక పరీక్ష చేసుకుందాం. మనం జీవిస్తున్న జీవితం సంపూర్ణత కలిగి ఉందా? ఏమిటి సంపూర్ణత అంటే? ఏదైనా పని అంటే ఆ పని సంపూర్తి చేసామంటాం, కానీ జీవితంలో సంపూర్ణత ఏంటి? ఎలా ఉంటుంది అది? ఈ సంపూర్ణత కొరకే మనము క్రీస్తు సహవాసానికి పిలువబడ్డాం. క్రైస్తవ సహవాసం, క్రిస్టియన్ ఫెలోషిప్ అని చాలా చక్కగా మాట్లాడతాం. మనం క్రైస్తవ సహవాసానికి ఎందుకు పిలువబడుతున్నాం? ఈ ఆలయానికి, ఈ ఆరాధనకు మనం ఎందుకు పిలువబడ్డాం? వీళ్ళు చాలా మందికి చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి. ఆదివారం వచ్చిన వెంటనే ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఆరాధనకు వెళ్ళాలి అనే ఆసక్తి ఉంటుంది. ఆరాధనకు వెళ్ళకపోతే ఏదో అసంపూర్తిగా ఉంటుందండి.
చాలా మంది క్రైస్తవులు ఈ మాట అంటారు, ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే ఏదో అసంపూర్తిగా ఉంటుందండి. ఏంటో అసంపూర్తి, అందుకని కనీసం ఆలయానికి వెళ్ళలేకపోయినా పాలుబొమ్మలు పుచ్చుకుంటున్నాం, కాస్త సాటిస్ఫై అయ్యామండి. లేదు, ఒక దైవజనుడు కలిసి ఇవాళ దీవెన తీసుకున్నామండి, సంతృప్తి చెందాం, ఎక్కడో ఫుల్ ప్లెడ్జ్డ్ కాకపోయినా. అనగా క్రీస్తు సహవాసానికి వస్తే మనస్సు కుదుటపడుతుంది, సమస్యలకు సమాధానం దొరుకుతుంది, ఒక పూర్ణమైన పని నేను చేయగలిగాను అనే సంతృప్తి మనకు దొరుకుతుంది. మరి ఈ క్రీస్తు అంటే ఏమిటి? యేసు ప్రభువారే వేశారు ఆ ప్రశ్న. యేసు ప్రభువారు అడిగిన ప్రశ్న ఏంటంటే, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఎవరు క్రీస్తు అంటే? చాలా మార్లు నేను మన సంఘంలో వివరించాను. క్రీస్తు అనేది పేరు కాదు, క్రీస్తు అనే పేరు కాదు. ఏమిటి క్రీస్తు అనే పని అంటే, ఈ క్రీస్తు అనే ఆనాడు యేసు ప్రభువుకు వాడబడిన పదం హిబ్రూలో మెస్సియా అనే భావాన్ని ఇస్తూ ఉంది. మెస్సీహా అనే హిబ్రూ భావం ఇశ్రాయేలులు ఎదురు చూసిన మాట. ఈ గ్రీకు రోమా కాలంలో ఉన్న వాడుక భాషలో ఉన్న క్రిస్టోస్ అనే పదం, ఈ మెస్సియాని మనం తర్జుమా చేసుకుంటే అభిషిక్తుడు అని అర్థం. అనాయింటెడ్ అనే పదం ఇంగ్లీష్లో వాడతాం. అభిషిక్తుడు. ఎందుకు అభిషిక్తుడు? ప్రతి అభిషేకం వెనక ఒక కార్యం దాగి ఉంటుంది. ఈ క్యాండిల్ని ఇక్కడ పెట్టాం, ఇది మానేసింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. దాని ఉద్దేశం ఏమిటంటే వెలగడమే. వెలగడం మానేసింది అంటే ఏదో పొరపాటు జరిగింది. అది సంపూర్ణంగా వెలిగితే తన కార్యం తాను నెరవేర్చినట్లు. అది మాత్రమే కాదు, మనం కూడా ఇక్కడ జన్మించాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ వెలిగించబడ్డాం. మన జీవిత కాలమంతా అసంపూర్తిగా ఉండకూడదు. పరిపూర్ణమైన ఉద్దేశాలు మన జీవితంలో ఉండాలి. మన జీవితం సంతృప్తికరంగా ఉండాలి. అందుకు మనం ఇక్కడ జన్మించాం. అంటే ఒక పని నిమిత్తం మనం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాం. అనాయింటెడ్. ఒక కాపరిగా నేను పరిచర్య చేయడానికి, సంఘంలో ఆలయ పరిచర్య ద్వారా సంఘానికి ఆరాధన ఇవ్వడానికి, వాక్యాన్ని పంచడానికి నేను ఏర్పాటు చేయబడ్డాను, అభిషేకించబడ్డాను, ఉద్దేశించబడ్డాను. అలా మీ అందరి జీవితంలో ఒక్కొక్క పనికి మనల్ని దేవుడు ఉద్దేశించి ఈ లోకంలో జన్మింపజేశాడు. ఎవరి బాధ్యత వాళ్ళదే. నువ్వు ఇల్లాలిగా అభిషేకించబడ్డావు, నువ్వు ఒక ఉద్యోగిగా అభిషేకించబడ్డావు, నువ్వు ఒక డాక్టర్గా అభిషేకించబడ్డావు, నువ్వు ఒక ఇంజనీర్గా అభిషేకించబడ్డావు. నువ్వు చేస్తున్న ప్రతి పని చిన్నది కావద్దు, పెద్దది కావచ్చు, ఆ పని నిమిత్తమై నీవు ఎన్నిక చేయబడ్డావు, గుర్తించబడ్డావు. అది మర్చిపోయి మిగిలిన విషయాల కోసం మనం ఆశపడుతుంటాం. యేసుప్రభు వారు అదే ప్రశ్న వేశారు. అభిషిక్తుని గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు. అంతే. నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడగల ఆయన. అభిషేకం అంటే ఏమిటి?
అభిషిక్తుని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిషిక్తునిగా మీ ముందు ఉన్నవాడు ఎవరి కుమారుడు, ఎవరి ద్వారా పంపబడ్డాడు? ఏమి అసలు యేసు ప్రభు వారు ఈ ప్రశ్న ఎందుకు వేశాడు అనేది కొంచెం ఆయనను శోధించడానికి. ఇక్కడే మత్తయి సువార్త 22వ అధ్యాయం, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని చేపట్టమనియు మొహటము లేని వానివనియు మేము ఎరుగుతాము అంటూ పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు, ప్రశ్న వేశారు. ఏమిటి ఆ ప్రశ్న? ప్రభుత్వానికి సహకరించాలా వద్దా? మనిషి జీవిత విధానంలో ప్రభుత్వ నియమ, క్రైస్తవ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు కాదు, ప్రభుత్వ నియమ నిబంధనలను సరిగ్గా పాటించేవాడు, పర్ఫెక్ట్గా. గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంఘిక జీవిత విధానం గురించి ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సింది ప్రభుత్వాన్ని చెల్లించండి, ప్రభువుకు చెల్లించాల్సింది ప్రభువుకు చెల్లించండి. అసంపూర్ణులుగా ఉండకండి. మీ ఏ దేశంలో పుట్టారో, ఏ ప్రాంతంలో పుట్టారో ఆ ప్రాంత విధి విధానాలకు కట్టుబడి ఉండండి. గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్కి మీరు కట్టుబడి ఉండండి. అలాగే విశ్వాసంలోనికి పిలువబడ్డారో ఆ ప్రభువునందు భక్తి శ్రద్ధలు కలిగి జీవించండి. పరిసయ్యులు ఆ ప్రశ్న ఆపేశారు. వెనువెంటనే మళ్ళా సద్దూకయ్యులు మొదలు పెట్టారు. ఈసారి వాళ్ళ ప్రశ్న ఏంటంటే దైవ శాస్త్రంలోంచి థియలాజికల్ క్వశ్చన్. మొదటిదేమో సోషల్ అండ్ పొలిటికల్ క్వశ్చన్, రెండవది ఒక థియలాజికల్ క్వశ్చన్ వేశారు వాళ్ళు. అయ్యా, ఈ జీవితం తర్వాత ఒక జీవితం మాకు ఉంటుంది కదా, అక్కడ పునరుత్థానంలో మనుషుల యొక్క స్టేటస్ ఏంటి, దేవునితో మనుషులకు ఉండే రిలేషన్స్ ఏంటి, ఇక్కడ భార్యాభర్తలుగా ఇక్కడ కుటుంబీకులుగా ఉన్నాం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు ప్రభువారు గొప్ప సమాధానం చెప్పారు. 33వ వచనం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన మనకు దేవుడు. మృతి చెందినవాడు దేవుణ్ణి ప్రార్థించలేడు, ఆలోచించలేడు, అది ఒక కట్టె. కానీ ఆరోగ్యంతో ఉన్నాం. ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ప్రతి నిమిషం మనం కీర్తిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, ఇచ్చిన దేవునికి వందనాలు చెబుతూ ఉండాలి. మార్టిన్ లూథర్ గారు ఒక చక్కటి మాట అంటారు అక్కడ, ఆరాధించలేని స్థలం లేదా వాక్యం దేవుని గురించి మాట్లాడలేకపోయినప్పుడు దేవునికే మనుగడ లేదు అంటాడు. ఒక మనిషి దేవుని గురించి ఆలోచన చేసి ఆయన వాక్యాన్ని గురించి చెప్పకపోతే దేవునికే మనుగడ లేదు అంటాడు. మళ్ళా అదే మాటను ఆయన సంధిస్తూ దేవుని గురించి ఆలోచించలేని మనిషికి మనుగడ లేదు అన్నాడు. అంటే మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవునితో మనకు సంబంధం కలుగుతుంది. సజీవులకు దేవుడు ఆయన, జీవాన్నిచ్చే దేవుడు. అంటే ఇక్కడ ఇటర్నల్ లైఫ్ గురించి వాళ్ళు ప్రశ్న వేశారు. సద్దూకయ్యులకి పునరుద్ధానం లేదని వారి ఉద్దేశం. వారికి సమాధానం చెప్పాడు. ఎందుకు మీరు
లైఫ్ ఆఫ్టర్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. మీరు బ్రతుకుతూ ఉండగా సరిగా బ్రతకడం నేర్చుకోండి. నీకు ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా శ్రద్ధగా జీవించడం నేర్చుకో. నీవు సజీవుడవై ఉండగానే నీ దేవుని గురించి అర్థం చేసుకోవటం నేర్చుకో. అసంపూర్తిగా జీవించుకో. ఆయన సజీవులకు దేవుడు, నీకు నాకు దేవుడు ఆయన. ఈ ప్రశ్నకు ఈ సమాధానం వచ్చినప్పటికీ సద్దుకాయులు మౌనంగా ఉన్నారు. ఇవాళ మనం చదువుకున్న భావంలో ఒకసారి సద్దుకాయులు ఇబ్బంది పడ్డారు, ఒకసారి పరిసయ్యులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ మనం చదువుకున్న 34 వచనంలో పరిసయ్యులు సద్దుకాయులు కూడి వచ్చారట. ఈసారి ఇద్దరు కలిసి వచ్చారు ఆయన మీదకి, అంటే ధ్వజం ఎత్తారు. వాళ్ళు ఒకసారి ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం దొరికింది, వాళ్ళు సిగ్గుపడ్డారు. దేవుడు ఇక్కడ ప్రభువారు వారి చెడు తనమును ఎరిగి అన్నాడు. అంటే మనసులో ఉండే చెడు బుద్ధిని ఎరిగి ఈసారి ఇద్దరూ కలిసి వచ్చారు ఆయన మీదకి. ఈసారి ధర్మశాస్త్రం గురించి ప్రశ్న, ఒకటేమో సోషల్ లివింగ్ గురించిన ప్రశ్న, రెండోదేమో ఇటర్నల్ లైఫ్ థియలాజికల్ క్వశ్చన్, మూడవది ధర్మశాస్త్రం లా. ఒక మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలి. ఇక్కడ జీవిస్తున్న మనం సజీవుడిగా ఉన్నంతకాలం ఏంటి మన ధర్మం? ఈసారి మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన లా గురించి వేశారు. అంటే ఈ 3 రకాల ప్రశ్నలకి యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు. ఏమిటి నాయన నీ ప్రశ్న అంటే, ఒక మనిషి జీవించడానికి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అన్నాడు. వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, లోకాసు వార్తలు చెప్తూ నీ పూర్ణ శక్తితో కూడా అంటాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన సహవాసానికి వచ్చేవారు ఎలా రావాలండి? ఫుల్ ప్లెడ్జ్డ్, పరిపూర్ణత కలిగి రావాలి, సంపూ కలిగి రావాలి, ఇష్టపడి రావాలి. కష్టంగా రాకండి, ఆలయానికి ఇబ్బందిగా రాకండి, ఎవరో ఏదో అనుకుంటారని రాకండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ శక్తిని కూడా తీసుకొని హృదయపూర్వకంగా ఆయనను స్మరించాలి. అవసరాల కోసం కాదండి, ఆరోగ్యం కోసం కాదండి, ఆస్తుల కోసం కాదండి. ఆయన నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ ఆయుష్ను బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, నీ చుట్టూ ఇచ్చిన ఆనందాన్ని బట్టి హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ని స్మరించాలి, ఆరాధించాలి. ఇక్కడ హృదయం చాలా విధంగా ఆ మాటలు వస్తాయి. హృదయం, ఆత్మ, మనస్సు ఎక్కడుంటాయి ఈ 3? హృదయం కనపడదు, హార్ట్ కనపడుద్ది, గుండె. ఇక్కడ గుండె కంటే హృదయానికి ఒక పర్యాయ పదం ఇచ్చారు. హృదయము, ఆత్మ, మనస్సు. అంటే మనస వాచ కర్మణ అని చెప్పాను కదా. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నీ తలంపు అదే ఉండాలి. నీ హృదయము, నీ తలంపు ఒక పరిపూర్ణతలోనికి ప్రవేశించి శుద్ధమైన ఆత్మతో, అంటే త్రికరణ శుద్ధిగా అంటాం, త్రికరణ శుద్ధిగా. అమ్మా
హానెస్ట్లీ, బోల్డ్లీ. ఇక నా దగ్గర ఏ లాలూచి లేదండి. నేను ఏమన్నానో అది అనేస్తున్నా. యేసుప్రభు వారి గురించి వారు మాట్లాడుతూ, క్రైస్తవ సహవాసులు ఎలా ఉండాలో తెలుసా అంటే ఆయన అన్నారు, దేవుని మార్గమును సత్యముగా బోధించువాడు, ఎవరిని లక్ష్య పెట్టనివాడు, ముఖమాటము లేనివాడు. 3 గుణాలండి. బహుశా ఈ 3లో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. యేసు ప్రభు వారికి సద్దుకైలు పరిసయ్యులు ఇచ్చిన ఒక బెస్ట్ స్టేట్మెంట్, నీవు సత్యముగా బోధిస్తున్నావు. ఏదన్నా నువ్వు చెప్పే ప్రతి మాట సత్యమైంది. 2, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవయ్యా అంటే, ఎవరిని లక్ష్య పెట్టమంటే లెక్కలేనితనమా? కాదు, లెక్కలేనితనం కాదు. ఇక్కడ ఆయన సత్యంగా ఉన్నాడు కనుక ఎక్కడా లాలూచి పడ్డావు. మనం అసత్యంలో ఉండటం వల్ల చాలా చోట్ల సిగ్గుపడాల్సి వస్తుంది, లాలూచి పడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది, దాక్కోవాల్సి వస్తుంది. సత్యంలో జీవించేవాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఇక్కడ ఎవరికి ఆయన తాక్కోవాల్సిన పని లేదు. మొహమాటం లేనివాడు. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటారండి, వీళ్ళు ఏదో అనుకుంటారండి. ఇవాళ చాలా అనుకోవటం కోసం బతికేస్తున్నాం మనం. ఈ మొహమాటం అనే పదాన్ని చూస్తే ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే అట్లనకు ఇట్లనకు. కోర్స్ తప్పు మాట్లాడుతున్నప్పుడు చెప్పొచ్చు మంచి మాట్లాడమని, కానీ ముఖమాటంతో మాట్లాడటం అంటే మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడటం. వాళ్ళు ఏదో అనుకుంటారని గౌరవిస్తాం, కానీ మనసులో లేదు గౌరవం. వాళ్ళు ఏదో అనుకుంటారని బాగున్నారా అంటాం, మనసులో లేదు వాళ్ళు బాగుండాలని. చాలా పదాలు ముఖమాటం కోసం మాట్లాడతాం మనం. ముఖస్థుతి మాటలు. యేసు ప్రభువుకి అది లేదట. ముఖస్థుతి మాట్లాడ్డా ఆయన సత్యంగా మాట్లాడతాడు. సత్యంగా మాట్లాడుతున్నప్పుడు ఇక దేనిని లక్ష్య పెట్టడం. క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే అది. ఆయనని వాళ్ళు రికగ్నైజ్ చేశారు, ఆయన్ని గుర్తించారు. ఇప్పుడు ఆయన అడిగాడు అన్నమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అడిగాడు, మరి మీరు కూడా మీ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా? ఓ పరిసయ్యులారా, ఓ సద్దుకైలారా, ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవ సమాజమా, నీ దేవుణ్ణి నీవు మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా? అలా ఆరాధించాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది ప్రధానమైనది. ఇవాళ మన జీవితంలో ఏది ముఖ్యమైందండి అని అడిగితే మనం చాలా చెప్తాం కదా. ఇవాళ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ఏది అన్నప్పుడు మనుషులు డబ్బులు చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు లేకపోతే ఏమైపోతావండి? మరి ఆరోగ్యం లేకపోతే? నీకు డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే? ఆరోగ్యం ఉంది, మంచి కుటుంబం లేకపోతే? ఒకదానికొకటి మనం ఆలోచించుకుంటూ వెళ్తే, ఆయుష్ లేకపోతే? అన్నీ ఉన్నాయి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనం? అన్నీ ఉన్నాయి, ఆయుష్ లేకపోతే? ఆయుష్ దేవుడు మనకిచ్చే వరం. ఆయుష్ను పొందడం అనేది ఒక దీవెన, దేవుని ఉచిత కృప. ఈ లోకంలో చాలా నువ్వు సంపాదించుకోగలవు, కానీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను నువ్వు సంపాదించుకోలేవు. అది ఇచ్చిన దేవుణ్ణి నువ్వు సంపూర్తిగా పూర్ణ మనసుతో ప్రార్థిస్తున్నావా? ప్రియమైన దేవుని సంగమా, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఆయన ఇవ్వకపోతే ఇక్కడ లోకంలో అసంతృప్తి మనతో ప్రయాణం చేస్తుంది.
ఇవాళ చూడండి, ఈ కరోనా పరిస్థితుల్లో అనారోగ్యం వచ్చి కరోనా వస్తే కుటుంబాలు ఎంత విలవిల్లాడిపోతున్నాయో, ఎంత అన్నీ ఉన్నాయి పాపం వాళ్ళకి. కుటుంబీకులు కూడా ఒకరిని ఒకరు ముట్టుకోలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. పూర్ణ హృదయంతో మనం జీవించడం నేర్చుకోవాలి. హార్ట్లీ, నువ్వు ఏదైనా చెప్పు, హార్ట్లీ. దేవుణ్ణి ధ్యానించినప్పుడు అది ఇంకా ముఖ్యం. ఆప్షనల్గా చేయకండి ఎప్పుడు. దైవ ధ్యానం, దేవుని ఆరాధన, దేవుని కోసం పాట పాడినా, దేవుని వాక్యం చదివినా, దేవుణ్ణి ఆరాధించిన, దేవుని సన్నిధి గురించిన ఏది చెప్పినా ఆప్షనల్గా చేయకండి, ఆసక్తితో చేయండి. చిన్న పని కావచ్చు, ఆలయంలో ఉన్న ఒక పుల్ల ఇటు తీసి అటు పెట్టే పని కావచ్చు, ఆలయంలో క్యాండిల్ వెలిగించే పని కావచ్చు. ఆసక్తి కలిగి నా దేవునికి నేను పరిచయం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తావో అది నీ జీవితంలో ప్రధానమైంది. ఈ మధ్య కనపట్లేదు కానీ పూర్వం చాలా ఆఫీసుల్లో ఉండేది, వర్క్ ఈజ్ వర్షిప్ అని. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు శ్రద్ధగా చేయడం దేవుణ్ణి ఆరాధించడమే. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని శ్రద్ధగా జీవించడం దేవుణ్ణి ఆరాధించడమే. పూర్ణ మనసుతో చేయాలండి, అది ప్రధానమైనది అన్నారు యేసు ప్రభు వారు. మరి ఇంకోటి ఏంటి నాయన, నిన్ను వలె, ఇక్కడ రాసిన మాట, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఎంతమంది మన నైబర్స్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాం? ఇవాళ క్రైస్తవులు మా ఫెలోషిప్ చాలా గొప్పదండి, మేము క్రీస్తు సహవాసులం అండి అని చెప్పుకుంటున్నారు. ఫెలోషిప్లో ఉండే నీ నైబర్ని నువ్వెంతగా ప్రేమించగలుగుతున్నావు? కాసేపు ముఖవాటంగా హలో బాగున్నారా బ్రదర్, బాగున్నారా సిస్టర్ అంటావు. ఆ తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఎన్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతామో, ఎంత ప్రేమ లేకుండా పలకరించుకుంటామో, ఎంత శత్రు స్వభావాన్ని కలిగి ఉంటామో. యేసు ప్రభువు అన్న నీ జీవితంలో ఒకటి, దేవుణ్ణి పూర్ణంగా ఆరాధించు, ప్రార్థించు. రెండు, నీ పక్కన ఉన్నవాడు ఎవడైనా సరే వాడిని ప్రేమించు, వాడిని ప్రేమించు. వాళ్ళు ఆయన ప్రశ్న వేస్తాడు, నీ పొరుగువాడు ఎవడు అంటాడు ఆయనే. ఎవరు నీ పొరుగువారు? నీ భార్య, నీ భర్త, నీ అన్నదమ్ములా, నీ అక్క చెల్లులా? ఎవరు నీ పొరుగువాడు? అవసరంలో ఉన్న ప్రతి ఒక్కడు నీ పొరుగువాడే, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కడు నీ పొరుగువాడే, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కడు నీ పొరుగువాడే. అది గ్రహించి వాణ్ణి ప్రేమించడం నేను నీకు ఇచ్చిన జీవితం, అందుకే మీరు జీవిస్తున్నారు అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి! మనం ఇక్కడ ఎందుకు బతుకుతున్నామట? ఎందుకు బతుకుతున్నాం మనం ఇక్కడ? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సంతృప్తితో జీవించి, లోకంలో గొప్పది ఏమిటంటే దైవభక్తి గొప్ప లాభసాధకం అంటాడు. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఇంకేంటి లాభం? మన ప్రతిదానికి ఏంటంటే లాభం? ఈ పని చేస్తే లాభం ఏంటి అంటాం, ఆ పని చేస్తే లాభం ఏంటి? సంతృప్తిగా నువ్వు దేవుని సన్నిధిలో జీవితానికి మించిన లాభం ఇంకేం లేదండి. ఏ లాభం అవసరంలా. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా, ఎంతో గొప్ప లాభం గేటు బయట నీకోసం ఎదురు చూస్తుంది. నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అందుకు నువ్వు పిలువబడ్డావు. క్రీస్తు అంటే ఎవరు అంటే ఇప్పుడు చెప్పాడు ఆయన. క్రీస్తు ఇది అందరి జీవితంలో నెరవేర్చడానికి అభిషేకించబడిన వాడు. దేవుణ్ణి సంపూర్తిగా ఎలా ఆరాధించాలో మీకు చూపించడానికి వచ్చాడు.
పొరుగువాణ్ణి ఎలా ప్రేమించాలో మీకు చూపించడానికి వచ్చాడు. అతడే యేసు. యేసు ప్రభు ఎవరు అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. తన పక్కన ఉన్న వాళ్ళని, తన పొడిచిన వాళ్ళని, ఉమ్మి వేసిన వారిని, అసహించుకున్న వారిని, గేలి చేసిన వారిని సైతం ప్రేమించి క్షమించిన వాడు. ఓ క్రైస్తవ, నీ ఫెలోషిప్లో ఈ అలవాట్లు ఉన్నాయా? అందుకు సహవాసానికి పిలువబడ్డాం. ఏదో 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వినిపోవటానికి కాదు మనం పిలువబడింది. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ జీవిస్తూ పొరుగువానికి ఉపయోగపడే జీవితం జీవించడానికి దేవుడు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుకు నువ్వు అభిషేకించబడ్డావు, నేను అభిషేకించబడ్డాను. క్రీస్తు అంటే అది. క్రైస్తవ సహవాసం అంటే అది. ఈ సహవాసానికి మనం ఎందుకు పిలువబడ్డామంటే క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క బోధ మన జీవితం ద్వారా సమాజంలో స్థాపించడానికి. స్థాపిస్తున్నావా? ఇంకా అసంపూర్తిగా ఉన్నావేమో, ఇంకా అసంపూర్తిగా ఉన్నామేమో. మన మనసులో ఇంకా అసంపూర్తి ఉంది కదా. అది లేదు, ఇది లేదు, అది కొదవగా ఉంది, ఇది కొదవగా ఉంది అని చాలా విషయాలు ఆలోచిస్తున్నావు. మరి నీ ఆరోగ్యం గురించి, ఆయుష్ గురించి ఆలోచించవే. అవసరాల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుడిచ్చిన ఆయుష్ని పట్టించుకోవే. ఎంత ఆయుష్ మనకి ఇచ్చాడండి. ఎంతో మందికి లేని ఆయుష్ ఇవాళ దేవుడు మనకిచ్చాడు. ఇవాళ గొప్ప సంతోషం. మన పాస్టర్ గారికి దేవుడు నూతన ఆయుష్నిచ్చిన దినం ఇవాళ. మరొక కొత్త బర్త్డే మన పాస్టర్ గారికి వచ్చింది ఇవాళ. మనలో చాలా మందికి వచ్చింది. ఆయన సంవత్సరం లెక్కేసుకుంటున్నాడు. కానీ మనమందరం కూడా ఒక సూర్యుడిని చూసాం ఇవాళ. రాత్రి చాలా మంది చూడలేదండి. ఈ సూర్యోదయాన్ని చాలా మంది చూడలా, రాత్రి వెళ్ళిపోయారు. రేపు ఎవరుంటారో తెలియదు. ప్రతిరోజు జన్మదినమే మనకి. ప్రతిరోజు దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు. ఎంత గొప్పగా ఆయన్ని మనం ఆరాధించాలి. ఇది ఆయన మాత్రమే ఇవ్వగలిగింది. ఆయన ఇచ్చిన ఈ ఆయుష్ను ఆయనతో సంతృప్తిగా, ఆయన నీకు పొరుగువానిగా ఇచ్చిన వానితో సంతృప్తిగా నువ్వు జీవించడం తప్పితే నీ జీవితానికి ప్రధానమైనది ఇంకేం లేదన్నాడు. అంతే. ఇంకేంటంటే ప్రధానమైనది కారా, ఇల్లా, ఆస్తులా? కాదు కదా. అవి వస్తాయి, పోతాయి. నీ జేబులో ఉన్న ఒక నోటు ఎంతసేపు ఉంటుంది? నీ జేబులో ఉంటుందా? ఉండదు కదా. అవి వస్తాయి, పోతాయి. కానీ నువ్వు నిజం, నువ్వు ఉన్నావు, నేనున్నాను, మన పక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రేమించే జీవితం నువ్వు జీవిస్తే అందుకు ఈ సహవాసానికి నువ్వు పిలువబడ్డావు. పౌలు భక్తుడు అది జ్ఞాపకం చేస్తూ ఆ గొప్ప సత్యాన్ని ఆయన మాట్లాడుతూ, మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్తోపదేశంలోను సమస్త జ్ఞానంలోను సంపూర్ణులైతిరి కనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. లోపం ఉండకూడదండి మన జీవితంలో. అద్దం ముందు నుంచొని మన లోపాలు మనమే ఎత్తుక్కుంటాం. ఏమి సరిదిద్దుకుంటున్నావు? సరిదిద్దుకుంటే అయ్యే పనులు అవన్నీ. అది మన జీవితం. మనం సరిదిద్దుకోవాల్సిన గుణాలు చాలా ఉన్నాయి. దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని, ఆయుష్ కాలం అనే కృపావరం, ఆరోగ్యం అనే కృపావరం, స్తోమత అనే కృపావరం, చాలా వరాలు మనకిచ్చాడు, చాలా ఆత్మఫలాలు మనకిచ్చాడు. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కదండి. ఎందుకంటే నేను చాలా మందిని ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళని చూస్తున్నా, మాట్లాడొస్తున్నా. వాళ్ళు వేదన చెప్పుకుంటుంటే వినడానికి బాధగా ఉంది. ఎంత వేదన పొందుతున్నారు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా. ఒక కరోనా కొట్టిందంటే ఆరోగ్యం పాడవుతుంది,
ఆర్థిక స్తోమత పోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ బట్టి కంటిన్యూ అవుతున్నాయి. కరోనా బారి నుంచి బయటకు వస్తున్నారు వారానికో 2 వారాలకో, కానీ వచ్చినాక సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు పోయినాయి. ఈ కరోనా కాలంలో దేవుని కృపాకాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప మనతో ఉంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో మనం పిలువబడ్డాం. మిమ్మును స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ని పూర్ణ విశ్వాసంతో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పిలిచాడు మనల్ని ఆయన. నేను వాళ్ళ సంఘానికి రండి అని అందరినీ పిలకపోవచ్చు, ఎందుకంటే బయట ప్రభుత్వ విధానాలను మనం పాటించి తీరాలి. మనమే ముందు పాటించాలి. అందరూ ఆలయానికి రండి అని నేను పిలవకపోవచ్చు, కానీ మన అందరం గృహాలు ఇవాళ ఆలయాలుగా మారిపోయాయి. ఇవాళ అందరి గృహంలో ఆలయాలు తయారైపోయాయి. మీడియా ద్వారా, లేదా టీవీ ద్వారా, లేదా పర్సనల్ ఫెలోషిప్స్ ద్వారా జూమ్ పెట్టుకొని అన్ని కుటుంబాలు ఒకే చోట ఆరాధన కూర్చుంటున్నాయి బంధువులతో కలిసి. ఎంత ఫెలోషిప్ అండి! ఒకసారి కరోనా రాకపోతే లేదేమో ఇది కదా. కరోనా రాకముందు కొంచెం బ్రేక్ అయింది. కరోనా వచ్చి దేవుని కృపను జ్ఞాపకం చేసింది. కృపాకాలం, కృపా వరం కంటిన్యూ చేద్దాం. మనల్ని పిలిచాడు ఫెలోషిప్ కోసం. అది ఇంట్లో ఉండొచ్చు, మీడియా ద్వారా ఉండొచ్చు, ఆలయంలో ఉండొచ్చు. కానీ మనలను ఆయన కృపలోకి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయనను పూర్ణ మనసుతో ధ్యానించండి. ఇవాళ ఈ మాట నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. నీవు దేవునికి చేసే ప్రార్థన హృదయపూర్వకంగా చెయ్యి. నీ పొరుగువాడికి చేసే సహాయం హృదయపూర్వకంగా చెయ్యి. ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యి. యేసుక్రీస్తు వారు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా సిలువలో ప్రాణత్యాగం చేశాడు. అంతే, ప్రాణత్యాగం చేశాడు. పర్లేదు, నన్ను చంపేసుకోండి, వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళని విడిచిపెట్టండి. గెత్సేమనే వాళ్ళంలో శిష్యులను పట్టుకుపోవాలా, వాళ్ళని విడిచిపెట్టండి, నన్ను పట్టుకుపోండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇవాళ ఆయుష్ ద్వారా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. ఆరోగ్యం ద్వారా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించి మన పొరుగువాడికి హృదయపూర్వకంగా సహాయం చేసే క్రైస్తవ సహవాసంగా ఆ పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.